అంటే డాక్టర్స్ ఎలా కేర్ అవుతారు? చేతిలో ఇవన్నీ ఇది ఇచ్చేసే డాక్టర్లు అవుతారా? ఎవరు ఎవరు? ఇంజనీర్కి అది ఇచ్చేసే ఇంజనీర్ అవుతారు ఎవరు? డ్రైవర్ చేతిలో బండి ఇచ్చేసే డ్రైవర్ అయిపోతాడండి ఎవడు? ఆడికి ఇక్కడ డ్రైవర్ అవ్వాలి, అడిక్కడ పైలట్ అవ్వాలి, అడిక్కడ డాక్టర్ అవ్వాలి. కాబట్టి మాటలు ఉంటాయి, మాటలు. ఇది పరలోక సంబంధమైన బైబిల్ రాసిన మాట. హెబ్రీ 6:5 చదువు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ఇది దేవుని దివ్య వాక్యం. 1, 2 ఏంటంటే రాబో యుగ సంబంధమైన శక్తి. ఇది రాబో యుగ సంబంధ శక్తి అంటే ఏంటి? చేపడితే ఎలా బాగవుతారండి మనుషులు? ఎంతమంది బాగవుతారు? టీవీ చూసి బాగా అయిపోయిన మనుషులు ఉన్నారు, టీవీలో ప్రార్థన వల్ల బాగా అయిపోయిన మనుషులు ఉన్నారు. అవుతారు ప్రార్థన వల్ల అవుతారు, ఫోన్లు బాగవుతారు. ఎలాగది? సాధ్యం కాదు. ఇదే రిమోట్ కంట్రోల్ అంటే దీని తాగలేదు, ఏం లేదు. హలో ఏం లేదు, ఆఫ్ అయిపోయింది. హలో తాగలేదు. మీ సెల్ కూడా తాగలేదు, మీ సెల్ ఫోన్ కూడా తాగలేదు. అది లేటెస్ట్ కదా టెక్నాలజీ. ఇది లేటెస్ట్ టెక్నాలజీ, మరీ లేటెస్ట్ టెక్నాలజీ. ఏంటంటే చేపెడితే బాగుతుంది. అది లేటెస్ట్ టెక్నాలజీ. అది పరలోక సంబంధించిన శక్తి. ఇది దివ్య వాక్యం. ఈ వాక్యం ఏంటంటే దేవుడు. బైబిల్ రాసిన ఆది యందు వాక్యం అంటే వాక్యం దేవుడు, వాక్యమే దేవుడు అయి ఉండండి. వాక్యమే దేవుడు. కాబట్టి మీరు వింటే ఏంటి? దేవుణ్ణి వింటున్నారు. మీరు గ్రహించితే దేవుడిని గ్రహించుకున్నారు. మీ మాటలు లోన్ వెళ్తే దేవుడు లోన్ వెళ్తున్నారు. ఎంత ఆశ్చర్యం మీకు అంటే చాలా. సో చాలా విషయాలు ఉన్నాయి. మీరు దయచేసి లేట్ చేయొద్దు. కనీసం నా పొరపడ్డా కానీ మేము పేగారండి. మంచిది కాదు, మీకు తెలియదు. మీరు తెలిస్తే ఎప్పుడు ఏడ్చుకుంటారు. కాబట్టి బైబిల్ రాసిన మాట, పరలోకంలో పలు కొరుకుంటారు ఉంటుంది. ఎందుకు పలు కొరుకుంటారు? అయ్యో ఆ కుర్చీలో నేను కూర్చోవాలి, ఆడేలా కూర్చున్నాడు. ఎందుకంటే నేను ఆ జాగ్రత్త తీసుకున్నాను. నేను మీటింగ్కి వెళ్ళేవాడు కాదు, నేను సువార్తకి వెళ్ళేవాడు కాదు. అది నావి. అయ్యో నాతో పాటు అక్కడ ఉన్నాడు, నేను లేనా? చాలా ఫీల్ అవుతాం, చాలా ఏడ్చుకుంటాం. ఇవన్నీ అపోస్తలుల కార్యం 20:32 వచ్చింది కదమ్మా. అపోస్తలుల కార్యం 20:32 వచ్చిన. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును. ఇది స్వాస్థ్యము, ఆస్తి పంచటాలు. ఇవి మీ చేతిలో ఉండేది డాక్యుమెంటేషన్స్. మీ చేతిలో దస్తావేజులు ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయాలు మాట్లాడుతున్నాను నేను. దేవుడు మాట్లాడేది ఆస్తి పంపకాల విషయాలే. మన ఆదివారం సువార్త కొంతమంది వచ్చారు. ఒకతనే చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. తెలిసి ఏం మాట్లాడుతున్నారు? అతను ఏం మాట్లాడుతున్నారంటే, తండ్రిలు కూతురుతో పెళ్లి చేసుకోమని ఉంది మీ బైబిల్ అని అన్నాడు. ఏంటి అర్థమైందో ఆయనతో? 1 కొరింథీ 7 1 కొరింథీ 7 అది కూడా ముందు చెప్పేసి ఒకసారి బాగుంటుంది. 1 కొరింథీ 7 36, 37, 38. 1 కొరింథీ 7 36, 37, 38 చదువునా. అంటే ముందు చదివే ఒకసారి. ఎవడైనాను తన కుమార్తెకు
చాలు యాక్చువల్లీ మీరు చదివితే దాన్ని యాక్చువల్గా తెలుగులో రాయటం రాంగ్ రాస్తారు. క్రైస్తులు మీరు ఎప్పుడైనా చూడండి, క్రైస్తులు మీరు కొట్టండి తిట్టండి, ఆడ స్వార్థి అదే మామూలుగా కొడితే మాత్రం రివర్స్ అవుతుంది, అది వేరే విషయం. కోర్టుకి వెళ్తారు, అది స్వార్థ దైవికమైన పని చేసినప్పుడు కొడితే తిడితే తల ఉంచేస్తారు అంతే. ఇదే స్టైల్ తిరిగిపోతారు. బైబిల్లో ఇది యాక్చువల్ రాంగ్ రాశారు, అదే తర్జుమా రాంగ్. ఇంగ్లీష్లో నాకు లేదు. ఇంగ్లీష్ ఏంటంటే వర్జిన్ అని మాట ఉంటుంది, అంటే తన కన్యకు యాక్చువల్గా మాట ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో ఇదే భాష మీరు ఇంగ్లీష్ చదివితే తన కన్యకు యాక్చువల్గా చెప్తాను అర్థం అవ్వాలి. తను తీశారు కాబట్టి ముట్టుకుంటే బెస్ట్ అని అనుకున్నాను. ముట్టుకుంటే బెస్ట్, చాలా కష్టం అర్థం అనుకుంటాం. ఎందుకంటే మన దేశంలో మనం చాలా విచ్చలవిడితనం, అంటే మన తాతలు లేకపోతే మన దేవత అనేవాడు చాలా విచ్చలవిడితనం. ఇది బైబిల్ లెవెల్ ఎంత అంటే చెప్తాను. బైబిల్లో ఇది ఉంటుంది, ఇది ప్రపంచంలో దొరకదు. బైబిల్లో ఉంటుంది, యూదుల్లో ఉంటుంది. యూదుల్లో అలా ఉంటుంది. నిక్కర్చి అంటే నిక్కర్చి మనం కాయలే మా స్పీడ్. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక జంట పెళ్లి చేసుకున్నారు, కానీ ఆ స్త్రీ కన్యకలే ఉంది. అది 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం, 10 సంవత్సరం, 20 సంవత్సరం కన్యకలాగా ఉండిపోయింది తన భర్తతో. పెద్దోళ్ళకి అర్థమవుతుంది, చిన్నోళ్ళకి అర్థమవుతుంది. అది కన్యకలాగా ఉండిపోవటం దాని అర్థం. అది అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళా చెప్తాను. ఒకళ్ళు పెళ్లి చేస్తున్నారు జంట, అది ఆ లెవెల్ మనుషులు. ఇక్కడ కాదు, మన ఇండియాకి మనుషులు కాదు, యూదులు సమాజంలో లాగా మనుషులు ఉంటారు. పెళ్లి చేస్తున్నారు, కలుసుకోలేదు, కన్యక ఉండిపోతుంది. 1 సంవత్సరం, 2, 3, 5, 10, 15, 20 ఒక సమయం అది దాంట్లో రాసి ఉంటుంది. అది ఒక కాలం అని ఉంటుంది. 37 చదువుమా, 27 చదువు, 37 చదువు, లేదంటే 36 చదువు. ఈడ మిడిచిపోయి అంటే పిల్లలకు అనే టైం అయిపోతే, కలుసుకునే టైం అయిపోతే, అదే అతను ముట్టుకున్నాడు కాబట్టి ముట్టుకున్నాడు లేదా ముట్టుకునేవాడు కాదు. మనకి అర్థమవుతుంది. మనకి క్రైస్తవులు ఎలా ఉంటుంటే మనకి అర్థమవుతుంది, కామైపోతా. దేవుడు రైట్ రాశాడు, మనకి అర్థం అవ్వలేదు. ఏదో నానేదో రాశాడు, మనకి అర్థం అవ్వలేదు. అది మానేసి వేరే చదువుతా, మనకి తెలియదు. అదే వీళ్ళకి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమనుకుంటారు మనలాగా ఉంటాడు. ఎందుకంటే మన హిందూ మతం చూస్తే దేవతలు ఎవరిని వదలరు, వాళ్ళు కూతురు లేదు, ఏం లేదు, అంతా ఓపెన్. అలా అన్నీ చాలా సేమ్ అని మనం మాట్లాడతారుగా, ఆ సేమ్ సరిపోదు, అది చాలా సేమ్ అని. సో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అలా కాదు, చాలా వేరైన సమాజం. యూదు సమాజం వేరు. ఇంత ఎందుకు అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో టెక్నాలజీ తెచ్చుకుంటాం. నిన్న ఒక ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ వస్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. మన వంశం మొదలు ప్రభుగా మనం చదువుదు యోహాను 15వ అధ్యాయం మొదలు ప్రభు ఏమంటారంటే నేను ద్రాక్ష వల్లిని, నేను మొదల్ని, మీరు తీగలు, నేను వల్లిని, మొదలు. అదే బైబిల్ రాసిన మాట. రోమపత్రిక 11:17 రాసిన మాట. మొదలు నుంచి వచ్చింది. ఓకే, మన మొదల్లో నుంచి మన బ్రాంచి శాఖలు ఎలాంటి అంటే చాలా తెగింపు మనుషులు. బైబిల్ రాసిన మాట. ఈ రాసిన పవిత్రమైన దైవజనులు. సో ఇది అంటే క్రైస్తువుల సమాజంలో అదే బైబిల్ రాసినట్టుగా వాళ్ళకి అదే ఇలాంటి మాటలు ఒకసారి పలకరించుకోవడం కూడా. ఆ సమాజం ఎలాగంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అలాగుండిపోయారు వాళ్ళు, కలుసుకోకుండా అలాగుండిపోయారు, కన్యాక ఉండిపోయారు. సో ఇప్పుడు అది సందర్భంలో 38 వచ్చినప్పుడు ఏంటంటే ఒకవేళ నువ్వు కావాలంటే ఎవరికో పెళ్లి చేసే కాయగలుగుతామంటే ఉండిపో, అదే బెటర్. ఇచ్చారంటే దానికి పెళ్లి చేసేయాలి. ఇది మనకి వేరేగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు చెప్తే అర్థమవుతుంది.
నేను ఇంకో రీతిగా చెప్తే మీకు అర్థమవుతుంది కదా ఈ విషయం. ఇది ఎవరిని ఫాలో చేస్తున్నాం మనం అందరం ఏ వస్తువుని ఫాలో చేస్తాం కదా. ఏర్పోయేలాగా తెలుసా బైబిల్ రాసిన మాట, నేనే నీ భర్త. ఆయన పేరు విన్నారా? ఈ మాట విన్నారా? బైబిల్ ఉందా? విన్నావా? నేనే నీ భర్త విన్నావా? మాట బైబిల్ ఉంది మాట. దేవుడు మన భర్త అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ప్రతి స్త్రీకి ప్రభువే భర్త, ప్రతి పురుషుడుగా ప్రభువే భర్త. మనకి అది పతి కదా, అదే మన ప్రెసిడెంట్ ఏమంటారు? ప్రజాపతి అంటే ప్రెసిడెంట్ ఇంకోటి అంటారు రాష్ట్రపతి. రాష్ట్రానికి పతి ఆయన, నడిపించిన వాడు ఒక అఫీషియలీ టెక్నికలీ ఆయనే భర్త, దేశానికి భర్త. దేవుడు మన భర్త, టెక్నికలీ ఆయనే భర్త. కానీ ఆయన మనకి సో తన కన్యకును నువ్వు పెళ్లి చేసుకో అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఆ టెక్నాలజీ, ఆ ఆలోచన విధానం ఇది. పాపం అరే తెలుగులో రాంగ్ అని రాశారు, అర్థమవుతుంది. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. ఇంగ్లీష్లో ఏంటంటే ఇఫ్ దై వర్జిన్ అదే మరి మీకు అర్థం అవ్వాలి. అదే ఆలోచన విధానం ఎంత హై లెవెల్. కాబట్టి ప్రపంచంలో ఏ పుస్తకానికి పవిత్ర పుస్తకం అని బైబిల్ ఉండదు. ఇది బైబిల్ తప్ప, ఏం ఉండదు ఆ పేరు. బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ థింక్ దట్ హీ బిహేవ్ విత్ హిమ్సెల్ఫ్ అన్కామన్లీ, అంటే ఉండి కాయలేకపోతున్నాడు, కాయలైపోయి కొద్దిగా ఆడ్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టేశాడు. తనకు అదే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కాలు జారిపోవడం మొదలుపెట్టాడు. అది సందర్భం పెద్దలకి అర్థం అవ్వాలి. సో అప్పుడు ఏంటంటే పెళ్లి చేసేసుకోవాలి. 36వ వచనం చివరి భాగంలో లెట్ దెమ్ మ్యారీ. వాళ్ళ కాలు మాటి జరుగుతుంది, పొరపాట్లు అయిపోతుంది, ఎందుకంటే పెళ్లి చేసేసుకోండి. 37వ వచనం ఒకవేళ తనకి తాను కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాడు, వద్దు ఎలా మెయింటైన్ అవుతాను, మెయింటైన్ అయిపోవచ్చు. 37వ వచనం 38వ వచనం లేకపోతే ఎవరికి పెళ్లి చేసి నేను కొనుక్కోవడం కాయలేకపోతున్నాను, పెళ్లి చేసేయడమే. లేకపోతే దానికన్నా ముఖ్యమే, దానికన్నా బెటర్ ఏంటంటే సో దెన్ హీ దట్ గివెత్ హర్ ఇన్ మ్యారేజ్ డూయెత్ వెల్, బట్ హీ దట్ గివెత్ హర్ నాట్ ఇన్ మ్యారేజ్ డూయెత్ బెటర్. దానికన్నా శ్రేష్టమైన విషయం ఇది. లెవెల్ బైబిల్ లెవెల్ చాలా ఆశ్చర్యమైన లెవెల్. కాయలంటే మనుషులు కాయలేరులే, చాలా కష్టమైన విషయం. అదే కానీ అలాంటి మనుషులు ఉన్నారు, తెగింపు మనుషులు. ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు పెట్టట్లేదండి ప్రభు గురించి? ఎంతమంది ప్రాణాలు పెట్టినారు? సాధ్యమా? చాలా కష్టమైన పని. ఊరికనే ఇస్తారు క్రైస్తవ దేవుని గురించి ప్రాణాలు. అది అలవాటు. క్రైస్తవ సమాజంలో ఆస్తిలు ఇచ్చేది కూడా చాలా కామన్ ఇష్యూ. చర్చెస్కి ఆస్తిలు ఇచ్చేస్తారండి, ప్రాపర్టీలు ఇచ్చేస్తారు. ఇదిగో పక్కన ఉన్నాడు మన ఐజాక్ పాస్టర్ గారు, ఆయనకి ఎవరో 5 ఎకరాలు ఇచ్చారు అక్కడ ఆనందపురం దగ్గర. ప్రాపర్టీ రాసేయడమే అది అలవాటు, అది క్రైస్తవుల అలవాటు, యూదులు క్రైస్తవుల అలవాటు. ప్రపంచంలో ప్రాణాలు పెట్టేస్తారు దేవుని గురించి. అది ఎప్పటి నుంచి మీకు బైబిల్లో మనం చూస్తాం. అబ్నేర్ అదే ఇస్రాయల్ దేశంలో వాళ్ళు యుద్ధం ఎలాగవుతుంది, ఎంత అదే ఖచ్చితం కాదు అంటే ఎంత ఏమంటారు లీడర్ అంటే బోల్డ్ అంటే అదే తెగింపు ఎంత తెగింపు అంటే అది ఇప్పటికీ అలా ఉండిపోయింది అది. సో అది అక్కడ ఒక సైన్యం ముఠ, ఇక్కడ ఒక సైన్య ముఠ. సో వీరేంటంటే నువ్వు యుద్ధానికి రెడీ, ఏనేం రెడీ, అది కులంని పంపించు. యువాబ్ అంటాడు, యువాబ్ అబ్నేర్తో అంటాడు, కులంని పంపించు ఆడటానికి. అబ్నేర్ అంటాడు ఓకే పంపించు. 12 మంది ఇక్కడి నుంచి వెళ్తారు, 12 మంది ఎక్కడి నుంచి వచ్చారు. 12 మంది మగవాళ్ళు జుట్టు పట్టుకుంటూ, నేను అవతల జుట్టు, నేను డానియల్ జుట్టు పట్టుకోవాలి, డానియల్ నా జుట్టు పట్టుకోవాలి, చేతిలో కత్తి, అర్థం చేతిలో కత్తి. 12 మంది రెడీ పొడిచాను, నేను పొడిచాను, డానియల్ నన్ను పొడిచాను, ఇద్దరు చచ్చిపోవడం. అలాంటి మనుషులు యూతులు ప్రపంచంలో ఎవరు ఉండడు అలాగా. అవతల ప్రాణం తీయడం అలవాటు, ప్రాణం ఇయడం అలవాటు లేదు. యూదులకి ప్రాణం ఇచ్చేయడం అలవాటు కాదంటే అదే అవతల ఇవ్వాలి, అవతల తీసేయాలి. క్రైస్తవుకి గొర్రెలాగా ప్రాణం ఇచ్చేయడం అలవాటు. మనం దానికి పుట్టాలి. మన బీజం అది
దేవుని బీజం. అదే బైబిల్ రాసిన మాట. మొదటి యోహాను పత్రిక 3:9 చదువు. మొదటి యోహాను పత్రిక 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచెను. ఆయన బీజం, దేవుని బీజం వల్ల ఇది అవుతున్నాయి. లేదా అవును, సాధ్యం కాదు. ఎలాగిచ్చిస్తారండి ప్రాణం? మాటల మెంటల ఎవడెక్కిస్తారండి ప్రాణం? క్రైస్తవులు ఇస్తారు. మన సువార్తకి వెళ్తాం. మీరు చాలామంది వస్తారు సువార్త. మొన్న కూడా ఎవరికి అన్నాను, ఇప్పుడు మందులో పెట్టు, నాకు కొద్దిగా ఖర్చు ఎక్కువే, కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది, నిజమే, పర్లేదు, కానీ మా లాభం ఎక్కువ, లాభం చాలా ఎక్కువ. ఎవరికైనా అంతే. మరి కొద్దిగా కావాలంటే మరి ఖర్చులు ఎక్కువ అవుతాయి అంతే. మరి మామూలే. మనం ఏంటంటే సువార్తకి అక్కడ భోగపురం అని వెళ్ళాం సువార్తకి. పోనీ ఎవడు తోగినట్టుగా ఆడ చేశాడు. నాకు తోగినట్టుగానే కొంతమంది తోగినట్టుగా వ్యాపారం ఆపేసిన వాళ్ళు కొందరు, ఉద్యోగం మానేసి సెలవు తీసుకుని వచ్చిన వాళ్ళు కొందరు, పనులు ఆపుకొని వచ్చిన వాళ్ళు కొందరు, అంతే. ఏదో సాగు మీద వచ్చిన వాళ్ళు కొందరు, అంతే. ఆట మానుకుని వచ్చిన వాళ్ళు కొందరు, అంతే ఉంటారు, అంతే. అది సో అలాగా. కాబట్టి ఇది మరి చాలా జాగ్రత్త. ఓకే, ఇంకొక విషయం, ఏదో 2 ప్రశ్నలు అడగాడు. ఆ ప్రశ్న కూడా మీకు చెప్తే మంచిది. యోహాను 8:7 వచ్చిన మొదటి ప్రశ్న. అదే ప్రభు మనుషులందరినీ అడగాడు. ఈ ప్రశ్నకి జవాబు లేదు ఈ పాటికి. ఇప్పటికి ఏర్పు పెట్టిన ప్రశ్నకి ఇప్పుడు జవాబు ఇచ్చే చెప్తున్నా. 8:7. అంతవరకే. మీలో పాపం లేనివాడు ఎవడో? ఇది మొదటి ప్రశ్న. దేవుడు ఈ ప్రపంచానికి సవాలు వదిలేశాడు. మీలో పాపం లేనివాడు ఎవడో? రెండో ప్రశ్న 8:46. ఇది రెండో ప్రశ్న పెట్టింది. ఈ 2 ప్రశ్నలు ప్రపంచానికి వదిలేశాడు. బోర్డు ప్రశ్నలు కానీ ఈ 2 ఓపెన్ చాలా భలే గమ్మత్ ప్రశ్నలు వదిలేశాడు దేవుడు. మొదటి ప్రశ్న ఏంటంటే మీరు పాపం లేనివాడు ఎవడు? ఎవడైనా, మీరే కాదు, నేను కాదు, ఎవడైనా పాపం లేనివాడు చెప్పండి. మొదటి విషయం. రెండోది, నాలో చెప్పు పాపం, నాలో పాపం చెప్పు ఎవడో ఉన్నాడు. అదేనా ఫెయిల్ అయిపోతాం. ఈ రోజు వరకు ఒక్కడు లేడు. అదే మరి ఎంత మాట్లాడినా మనకి తెలుసు. మన యేసయ్యలో ఛాంపియన్లో ఛాంపియన్ ఎవడో డీకో లేడే. కాబట్టి చాలా గర్వం ఉంటాం మనం. మనకు తెలుసు మన దేవుడు మనం నమ్మింది ఆఫ్టర్ ఆల్ ఒక్క మనిషిని కాదు, చోట బచ్చాని కాదు, దేవుడిని నమ్మాం. మన ఎవరు ఊరికి. కాబట్టి ఎంత కష్టమైనా ఎదురుని నడుస్తూనే నడుస్తాం కదా. మన బాబు చేసినా వేరే విషయం, కానీ మన హీరో మాత్రం పాపం చేయలేనివాడు అని, పాపం ఎరగని వాడు. పాపం సవాలు మనుషులకి ఓపెన్ సవాలు. మీరు పాపం లేనివాడు చెప్పు, లేదా నాలో పాపం ఉందని చెప్పు, ఇటైనా చెప్పు, అటైనా చెప్పు. ఓకే, అలా ప్రభుకి మనం పుట్టాం, చాలా జాగ్రత్త. కానీ ఇంకో విషయం, సంఖ్యాకాండం 22 వచ్చాయి. సంఖ్యాకాండం 22 వచ్చాయి. 32, 33 వచ్చిన తెలుసు. బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని. ఇది మాట బైబిల్లో మొదటి గురించి 10 ఆలోచించదు. మొదటి గురించి 10 ఆలోచించదు. అర్థమైందా? ఎందుకు బైబిల్ రాయబడి ఉంది? మీకు నాకు బుద్ధి రావడానికి రాయబడి ఉంది. ప్రభు ఏమంటాడంటే, అక్కడ ప్రభు ఏమంటాడంటే, దేవుని దూత ఏమంటాడంటే, బాలాంతో అంటాడు. యాక్చువల్గా ఏం జరిగింది విషయం ఏంటంటే, వెళ్తానంటే వద్దు అన్నాడు, వెళ్తానంటే వెళ్ళు అన్నాడు.
ముందు అన్నాడు ప్రభు, వద్దు అన్నాడు. వెళ్తాను 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 అయితే వెళ్ళమన్నాడు. దారి కాసేసి చంపైపోయాడు ప్రభు. అది బాలా ఒకటి కాదు, నీ గురించి కూడా అంతే, నా గురించి కూడా అంతే. ప్రభు మనల్ని చంపేయచ్చు చాలాసార్లు. మనం చేసిన నీ క్రియలు, నీ నడత విపరీతంగా ఉంది. నీ నడత నా మొహం చూస్తున్నాడు, నీ నడత విపరీతంగా ఉంది నా ఎదుర. మన నడత దేవుని ఎడల విపరీతంగా ఉంటే చాలా ప్రమాదం. దేవుడు చంపడానికి చూస్తాడు, దేవుడు చంపడానికి చూస్తాడు. యాక్సిడెంట్ చేసో, జంపించో, ఏదో రీతి చంపడానికి చూస్తాడు. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి విషయాలన్నీ. ఎందుకు బైబిల్ అదే మనం చదవం కదా, 1 కొరింథీ 10వ అధ్యాయం ఆలోచన అంటే మనకి బుద్ధి రావడానికి మన చెడ్డ విషయాలు ఆశించకూడదు. మంచి విషయాలు ఉంటాయి లోకంలో, చాలా ఆశించవచ్చు. చెడ్డ విషయాలే ఆలోచించాలా? నా ప్లేట్లో తినేస్తే రైట్, అవతల ప్లేట్లో తింటే రాంగ్, అంతే కదా. నా వస్తు తింటే రైట్, అవతల మా పక్క ఇంట్లో చెట్లు అయింది నాకెందుకు ఏ పని, అక్కడ తేడా లేకపోతే గొడవలు అవుతాయి. 1 రాజు 18 అధ్యాయం 21 వచ్చిన 1 రాజు 18:21. ప్రకటన ఇది, బైబిల్ రాసిన ప్రకటన ఇది. ఎందుకు మీరు 2 విషయాలు, రెండేంటి తలంపు మధ్యలో తెలబడుతున్నారు. వెళ్దామా లేదా, అది రైటా ఇది రైటా, అది రైటా ఇది రైటా, తేల్చుకోవాలి మనసులో. మన మనసులో తేల్చుకోవాలి. దేవుడే మన ఏసయ్య దేవుడైతే ఆయన వెంబడించేద్దాం, కాదు వేరే ఆయన వెంబడించేద్దాం. ఏమైంది? అంత ఓపెన్. దేవుడు అన్నట్లేదు ఆ విషయాలు నేను మాట్లాడుకో, అలా లేదు కదా, ఓపెన్ అంతా. కాబట్టి చాలా జాగ్రత్త మన విషయంలో మనం తేల్చేసుకోవాలి మనసులో, మన మనసులో తేల్చుకోవాలి. ఇంకో మాట, మీకా 4:5 సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము. సింపుల్ గా ఉంది బైబిల్, చాలా సింపుల్. ఎవరో వాళ్ళ దేవుడి ప్రకారం నడుస్తారు. మన దేవుడి పేరు మీద నడుస్తాం. ఏం గొప్ప, మామూలే. ఈయన ప్రకారం ఇప్పుడు హిందువులు ఉంటారు, వాళ్ళకి ఆ గుళ్ళు వెళ్తారు, సోమవారం మంగళవారం ఇంకో గుడికి వెళ్తారు, అలా వర్షకి వెళ్తారు వాళ్ళ ఇష్టం. ముస్లింలు వాళ్ళు దర్గాకి వెళ్తారు, మస్జిద్కి వెళ్తారు, అంతే. మన ప్రభు నమ్ముకుంటే ప్రభు మార్గం నడాలి. మరి ఎందుకు నడరు? కష్టమే, ఓపిక కావాలి. హెబ్రీ 12:1 వచ్చినాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. అంతే, ఓపికతో పరిగెత్తుదాము. ఎంత గొప్ప సాక్షి సమూహం, గొప్ప సాక్షి. అప్పుడే ఎంత గొప్ప అయితే ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. దేశాలు కూడా నమ్ముతున్నారు. ఇంగ్లీష్ క్రిస్టియన్ కంట్రీస్ ఎంతో, అమెరికా, ఇంగ్లాండ్, ఎంతో గొప్ప. సో మనకి అంత మా అంత అనుకుంటాం. ఇజ్రాయెల్ ఒక మోటు దేశం, అమెరికా ఒక చిన్న మోటు దేశం అనుకుంటాం. పల్లూరు మోటు మనుషులు, లుంగి పంచలు వేసుకొని తిరిగేవాళ్ళు. మా భాష రాదు, పింటో రాదు. మనం అప్పుడు అనుకోవచ్చు, ఎందుకంటే బాబు ఆ దరిద్రం మనకి వచ్చేది అని అనుకోవచ్చు కదా. ప్రపంచం అంతా వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. మందులో వచ్చి ఏదైనా వచ్చి ఈ ఫ్యాన్, గీన్లు, సెల్లు, వాచ్, ఇది అక్కడి నుంచి వచ్చినవి. ఏమైంది మరి? ఏం నామోషి ఏంటి అండి? ఇప్పుడు మన కొంతమంది ఏం చేస్తారంటే
అతను ఎవరండి? మా పనోడండి నాన్నే చూసి. ఎందుకంటే ఆయన లుంగి పని చేసుకుని వచ్చాడు. మన షర్ట్ ప్యాంట్ వేసుకున్నాం, లుంగి పని చేసుకుని వచ్చాడు. ఇదేంటి వాళ్ళు వేసుకుని వచ్చాడు, ఏంటి ఇప్పుడు టైంలో వస్తాను, ఏం నాకు బుద్ధి ఎందుకు ఈ టైంలో వస్తాను, అందరూ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, ఈ టైంలో వస్తావు అలా అదే కాదు కదా. మన 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 మొదలు చాలా పవర్ఫుల్ మొదలు, మన కాయలేము. ఆ తోలే తేడా ముట్టుకుంటే మురికైపోద్ది, అలా తోలు రాదు. ఆ యూదులు అంతే, అమెరికా అంతే. ఏ తేడా అయిపోతుంది ఏ ప్రకారం నడిచేస్తే ఏ తేడా అయిపోతుంది. ఇప్పుడు అనుకుందాం ఆఫ్రికా, మన ఆఫ్రికాలో పుట్టండి అనుకుంటున్నాం, కాదుగా. అమ్మో, కత్తియ డబల్ కత్త. ఏ మనుషులు యూదులు క్రైస్తులు ఏమైపోద్ది ఆయన మార్గం నడిచేస్తే ప్రభుని అంటే వాళ్ళు బైబిల్ ప్రకారం వాళ్ళని చూసి బైబిల్ ప్రకారం నడుస్తుంటే చాలు. అది బైబిల్ కూడా అదే అంటుంది. బాలుడైన సమయేలు ఏలి ఎదుట యెహోవాకు సేవ చేసిన అంతే. వాళ్ళని చూడటం బాగుంది, నడిచేయటం ప్రభు వెనకాల చాలు. అది బైబిల్ రాసిన మాట. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి, మనం చాలా విషయాలు ఆలోచించుకోవాలి. ఓకే, కొన్ని విషయాలు చాలా జాగ్రత్త. ఇంకోటి బైబిల్ రాసిన మాట, 2 తెస్సలోనికపత్రిక 2:15 కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. బైబిల్లో బోధింపబడిన విధులను మనం చేపట్టాలి. ఆ అమెరికా వాడు చేసింది మనం చేయకూడదు. వాడు నమ్మిన దేవుడిని నమ్మొచ్చు, కానీ వాడు చేసింది వాడు ఇష్టంగా చేసేది అది వద్దు. ఇంగ్లాండ్ వాడికి వద్దు, ఇజ్రాయల్ వద్దు, ఎవడొద్దు. వాళ్ళు చూద్దాం బాగుంది, అన్నోళ్ళు బాగున్నారులే, చేసింది మనకి. ఇప్పుడు అన్న డాక్టర్ అయిపోయాడండి. డాక్టర్ అయిపోయిన తర్వాత మందు కూడా స్టార్ట్ చేశాడు. రోజు మందు తాగుతారు, రోజు సిగరెట్ తాగుతారు, కొద్దిగా గాంజా తాగుతారు, ఎక్కడెక్కడ కాన్ఫిడెన్స్ తిరుగుతాడు. మనం డాక్టర్ అవుతాం. అన్నని ఎందుకు అన్ని బుడ్డీలు ఎందుకు మనకు? బుడ్డికి పని ఏంటి? బుడ్డి మనకి ఎందుకు, సిగరెట్ మనకి ఎందుకు? అన్న డాక్టర్ అయినా మనం డాక్టర్ అవుతాం. డాక్టర్ మరి అందరూ అదే బుడ్డే తాగాలి ఆయనకి కాదు కదా, అక్కర్లేదు కదా. అలాగా వాళ్ళు ఏదో పొరపాటు పని చేస్తున్నారు అనుకున్నాం, వాళ్ళు వదిలేద్దాం. వాళ్ళు బైబిల్ వెంబడించిద్దాం. ఆయన దేవుడిని, అదే రూత్ అంటారు కదా. రూత్ ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. మనం అలాగ ప్రభుని వెంబడిద్దాం, మన వాళ్ళ దేవుడిని నమ్ముదాం. నష్టపోలేదు కదా, ఆ దేవుడు వాళ్ళని ఎంతో దీవించాడు, మళ్ళీ వాళ్ళు దీవించాడు. ఏం తేడా అయింది మన? కాబట్టి అది బైబిల్లో ఎలా ఉంది అలా అది అలవాటు చేసుకోవాలి. మనం ఏదో ఇచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా మనం చేస్తే కుదరదు. ఎర్రోళ్ళు అయిపోతాం. ఎందుకు ఎర్రోళ్ళు అయిపోతాం అంటే చాలా ఈ పరీక్షలు, దేవుడు పరీక్షలు అడతాడు. ఏం పరీక్షలు అది? 2 తిమోతి 4:7 2 తిమోతి 4:7 చదువా. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇది 3 పేపర్లు ఉన్నాయండి. ఈ 3 పేపర్లు ఉన్నాయి. ఈ 3 పేపర్ల గురించి మీరు ఆలోచించుకోవాలి. మంచిగా పోరాడి తిని, నా పరుగు అంటే హోంవర్క్ అన్ని చేసి తిని, విశ్వాసం కూడా కాపాడి తిని. ఈ 3 పేపర్లు వస్తే పరలోకంలో. ఈ 3 పేపర్లు మీరు నేను అందరం ఫేస్ చేయాలి. ఒకప్పుడు కూర్చుని రాసుకోవాలి పరలోకంలో. అది మనం ఏమేమి జీవితం నడిచేద్దాం కదా, అవన్నీ పరీక్షలు రాస్తున్నాం మనం. అన్నీ రికార్డ్ అవుతుంది, హోంవర్క్లు అవుతున్నాయి. హోంవర్క్లు, క్లాస్ వర్క్లు, క్లాస్ టెస్టులు, యూనిట్ టెస్టులు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. నన్ను చూస్తాను అదే ఇవన్నీ టెస్టులు అవుతున్నాయి. మనం అనుకుంటా ఏదో మా ఆవిడ, మా నాన్న, మా ఆయన, మా తమ్ముడు, మా అక్క, మా కూతురు, మా కొడుకు, మా నాన్న, ఏం కాదు. టెస్టులు అవి అన్ని టెస్టులు. రోజు రాస్తున్నారు మీ పరీక్షలు, రోజు పరీక్షలు రాస్తున్నారు, రోజు రాస్తున్నారు. తెలియకపోతే నేనేం చేయలేదు. ఇదంతా దేవుడు సీసీ కెమెరాతో
చూసినట్టుగా చూసేస్తున్నాడు. రికార్డ్ అవుతుంది. అవి బైబిల్ రాసిన మాట మంచివైన రావచ్చు, చెడ్డమైన ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. బైబిల్ రాసిన మాట గుడ్ ఫైట్ అంటే ఏంటి? బోల్డ్ విచాల్ గుడ్ ఫైట్ అంటే 1 కొరింథీ 15:58 చదువు సార్. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండాలి. మనం స్థిరంగా ఉన్నామా లేదా ఆలోచించుకోవాలి. స్థిరంగా ఉన్నామా లేదా? స్కూల్లో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, అటెండెన్స్ తక్కువ ఉంది. ఏమండి మీ అబ్బాయికి మీరు పరీక్షలు రానివ్వండి, అటెండెన్స్ సారీ ఏమనదు. మీ సంవత్సరం మీ అబ్బాయి మళ్ళీ 7వ క్లాస్లో కూర్చోండి, మీ 8వ క్లాస్లో తీయను. ఎందుకంటే ఆడు సగానికి కూడా తక్కువ ఉంది. అంటే ఆడు గోల్మాల్ చేసి పాస్ అయినట్టు, కాబట్టి వద్దు అటెండెన్స్ వీక్. మేమేం చేయలేదు. సారీ, అర్థమవుతుందా? చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలిసి మాట, చదువుకున్న వాళ్ళందరికీ తెలిసి మాట. మందిరంలో కూడా అంతే, అటెండెన్స్ వీక్. ఇది మీరు ప్రభు దగ్గర కష్టం. అది ఎవడు చూశాడులే అని అనుకుంటే మనం నమ్మింది హిందూ దేవతలు కాదు, మనం నమ్మింది అల్లా కాదు, మనం నమ్మింది జీవం గల దేవుడు. అన్నీ అకౌంట్ పెట్టుకుంటాడు. అంతేందుకు నా దగ్గర నీ అకౌంట్ తీసుకుంటాడు తెలుసా? కాబట్టి తెలుసా, నేను చాలా వింతగా ప్రేయర్ చేస్తాను మీ గురించి. సువార్త వచ్చిన వాళ్ళ గురించి వేరుగా ప్రార్థన చేస్తాను, సువార్త రాలేని వాళ్ళ గురించి వేరుగా ప్రేయర్ చేస్తాను. అంతే. సువార్త వచ్చిన వాళ్ళ గురించి వేరుగా ప్రేయర్ చేస్తాను, సువార్త రాలేని వాళ్ళు నా మనసులో వేరువేరు చేసుకుంటాను. 2 భాగాలు అవుతాయి ప్రార్థన. అంతే. 13 చదువు, 13-15, 13-17 చదువు. ఎబ్రి 13-17 చదువు. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. అర్థమైంది కదా? నేను లెక్క చెప్పాలి, మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసులే. ఇంట్లో చూడండి, ఇంట్లో ఒకే ఇంట్లో చూడండి, చెప్తాను ఒక మాట. ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోతే కొన్నిసార్లు తండ్రికి ఏం లెక్క ఉండదు. ఏంటితో వచ్చా 3 పనులు ఉన్నాయి. వాసన నేను తాగలేదు మాట్లాడతా, పిచ్చి మెట్లు మాట్లాడక, ఎప్పుడు మెట్లు మాట్లాడతాం. ఆడు పట్టించాడు, నేను బలవంతం నోట్లో పోచాడు, లేదు అస్సలు తాగను. అయ్యో వద్దు, దేవుడి పేరు చెప్తున్నాను సాక్షి, అస్సలు తాగను. ఆడు బలవంతం పోచాడు. ఆ సత్యనుడు ఎప్పుడు కనిపించలేదు. ఏం చెప్తాను, ఇది పట్టింపు ఉండదు. మరి ఇదే భార్యగా తాగొచ్చు కదా, తల్లి కూడా తాగొచ్చు కదా, తాగదు. తన కూతురు తల్లి టెన్షన్ ఎక్కువ, మెంటలు ఎక్కుపోతానంటుంది. అది కాబట్టి మీకు తెలియకపోవచ్చు, నాకు టెన్షన్ మాత్రం ఉంది. తెలుసులే మీరు అనుకోవచ్చు, అంతే. తాగ కూతురు కూడా అలాగ అనుకుంటాడు. అదే ఆడవాళ్ళు అలా ఉంటాడు, పట్టించుకుంటాడు. నాకు పట్టింపు ఉంది, ఎందుకంటే మీ నాన్న పట్టించుకుంటాడు. నేను సరిగా ఉంటాను కదా, నేను అడ్డంగా దొరకకూడదు ఆయనకి. కాబట్టి ప్రేయర్ చేస్తూనే ఉంటాను. చాలా జాగ్రత్త మీ గురించి, చాలా జాగ్రత్త. లెక్కలు గమనించుకోండి. 1 రాజు 2:2, 1 రాజు 2:2 చివరి భాగం మళ్ళీ చదువు. 1 రాజు 2:2. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. అంతేనా? ఇంగ్లీష్లో ఉంది, షో యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్. మగోడుగా నిరూపించు. మగోడే, సొలొమోను మగోడు కాదా, మగోడే. నాన్న తన కొడుకు చెప్పినాడు, మగోడుగా నిరూపించు. పురుషులు అలా ఉండాలి, ఇది బైబిల్ రాసిన మాట.
పురుషులు ఎలా ఉండాలని బైబిల్ రాసిన మాట. అది మనం చాలా జాగ్రత్త గమనించుకోవాలి, ప్రూవ్ చేయాలి. ప్రభు మోగోడు అంటే ఏడుపు లేదే. ఫ్రెండ్ గురించి కన్నీళ్ళు కారుతారు, కానీ చేతిలో మేకులు, 2 చేతుల మేకులు, తల మీద ముళ్ళు కిరీటం, ఈ పంత దున్నేసినప్పుడు కన్నీళ్ళు రాలేదే. కన్నీళ్ళు రాదు మగోడు, అది మొగడు. చాలామంది అంటారు, అదే నువ్వు మొగడు కాదు ఏంటంటే తాగరా, మొగడు లక్షణాలు రా, ఇది లక్షణాలు కాదు, ఏదో లక్షణాలు. మొగడు అంటే ఈ లక్షణాలు కాదు, చీప్ లక్షణాలు, అది మొగడు లక్షణాలు, భయంకర లక్షణాలు. దెబ్బలు కాచేత కిక్కర్ మనలేదు ప్రభు. బైబిల్ ఎక్కడ లేదు, ఆయన అరిచాడు. కానీ బైబిల్ ఏంటుందంటే అరిచి ప్రాణం ఇచ్చాడు, కానీ ఎక్కడ దెబ్బలు కాసి అనలేదు, ఎవరిని అనలేదు. ఆపు ఆపు చాలు చాలు, కానీ భరించుకోలేదు, ఆపు ఆపు ఎక్కడ అనలేదు. మన ప్రభు, మన యేసయ్య ఎక్కడ అన్నాడే, ఎన్నడో మన హీరో ఎక్కడ అన్నాడు. లోకంలో బోర్డు అంత మంది హీరోలు, బోర్డు అంత మంది ప్రేమికులు ఉన్నారు. అంత డూబ్ ప్రేమికులు. మనం ప్రేమించాము కదండి. ఆయన మహా జక్కలే, భయం లేదు, పిరికితనం లేదు, కొట్టానే ఉంటారు, ఏమంటావు కిక్కరమని లేదు. మనకు ఎలా కూర్చుని మీరు ఒక చిన్న వాడు చెప్తారు, చిన్న పరీక్ష, మీ అందరికీ ఒక చిన్న పరీక్ష. అలా ఎలా కూర్చున్నారు, అదే యాంగిల్ ఇలాగ ఉన్నాడు సపోజ్, లేదా హ్యాపీ కూర్చొని ముందు ఒకసారి అదే రీతిగా కూర్చోకపోండి, అస్సలు కదలకూడదు. సేపు కూర్చోగలుగుతారు, 2-3 నిమిషాలు కూర్చోలేదు, కంపల్సరీ కదలాలి, ఏదో కదలాలి, ఏదో కదలుతుంది కానీ అవదు మనకి. ప్రభువు 6 గంటలు శిలువ మీద ఉన్నాడు, కిక్కరమన్నాడు. అప్పటికీ గాయాలు, ముఖం మీద రక్తం అలా కారిపోతుంది, ఒంటి మీద దెబ్బలు. యాక్చువల్గా ప్రభువు అదే అది లోన్ మాంసం ముద్రను బయట వచ్చేసిన దెబ్బలు. ఏమంటావు, ఆయన మగోడు, అది మగతనం. ఇక్కడ మనలేదు, ఎక్కడ అరలేదు. బైబిల్ ఎక్కడ రికార్డ్ అవ్వలేదు ఆయన అరచాడని, కానీ అరచి ప్రాణం పెట్టాడు. మగోడు లక్షణాలు 16-13 వచ్చిన అమౌంట్ టైం అయిపోయింది. ఇలాగా కొన్ని స్త్రీల గురించి ఒక చిన్న మాట చెప్తాను. దాన్ని ఏమంటారు, సాంగ్ ఆఫ్ సాధన, పరమగీతం 6-10 చదివే. పరమగీతం 6-10. ఇది ఆడలాగా ఉండాలి, స్త్రీలు అలాగా ఉండాలి. ఇది ఎవరి గురించి, స్త్రీల గురించి. మొదటి యేసు పురుషుల గురించి, అది పురుషుల గురించి. పురుషులు అలాగా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. మన చదువుమా అదే మీలో స్త్రీలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఇలా ఉండాలి, చదువుమా ఎలా ఉండాలి. అలా ఉండాలి స్త్రీ, అది లెక్క. ఇక కారుతా అంటే కంట్లో పూసి తల దూకుండా ప్రమాదం వచ్చారు, చాలా ప్రమాదం చిక్కిపోతారు. చాలా భయంకర మనుషులు ఉన్నారు పరలోకంలో, ప్రాణాలు తెగించిన మనుషులు ఉన్నారు, పేకులు ఇచ్చేసిన మనుషులు ఉన్నారు అక్కడ. మన అన్నలే తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆ ముందు నుంచారు. అదే చదువు ఒకసారి Hebrew 12:25 చదువు. 10:25 10 కాదు 12:25. ఇవి 3. సంపూర్ణ సిద్ధి
పొందిన నీతిమంతుల ఆత్మ ఎదుగుల మీద వెళ్తాం. భయంకర మనుషులు యోబు, దావీదు, దానియేలు, యోసేపు, జాయేలు అలాంటి మనుషుల దగ్గర వెళ్తాం. రూతు, లేహా, ఈ మనుషుల దగ్గర మనం నుంచోవాలి. ఆల్మన్ బ్యాచ్ ఇంకా ఎవరోనో చాలా మంది ఉన్నారు ప్రాణాలు పెట్టిన. రోజుకి దాదాపు 250 మంది ప్రాణాలు పెట్టిన మనుషులు ఉన్నారు ప్రభుత్వం. వీళ్ళందరి మధ్యలో మనం నుంచుకోవాలి. ఎలా నుంచుంటారో ఆలోచించుకోవాలి. ఎంతో బాధపడుతుంది నాకు నేనే. రోజు ఏడ్చుకుంటాం ప్రభు దగ్గర, రోజు కన్నీళ్ళు కాచుకుంటాం నా గురించి. ప్రభా సరిగా లేను, ప్రభా సరిగా లేను, సరిగా లేను, ఎంతో దుఃఖపడతాను. అదే మీ 4వ క్లాసులో మీరు ఫెయిల్ అయిపోతున్నారు, మీ 2వ క్లాసులో మీరు 1వ క్లాసు 2వ క్లాస్ కేజీలో మీరు ఫెయిల్ అయిపోతే 4వ క్లాసులో నేను ఫెయిల్ అవుతున్నాను అన్నట్టు ఉండదు. అంతే ఎంతో టెన్షన్ 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 ఉంటుంది. ఎందుకంటే మరి ప్రభుత్వం ముందు నుంచోవాలి. తెలియదు ఎప్పుడు కాల్ చేస్తుంది కదా, ఎప్పుడు బకెట్ తినేస్తాం మనకు తెలియదు, ఎప్పుడు బకెట్ తినేస్తాం తెలియదు, ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. సడన్గా చచ్చిపోవచ్చు లేదా స్లోగా చచ్చిపోవచ్చు. తిన్నగా ఇక కళ్ళు మూస్తే అక్కడ స్టేషన్లో కళ్ళు తెరుస్తాం, ఈ స్టేషన్లో కళ్ళు మూస్తాం, ఆ స్టేషన్లో కళ్ళు తెరుస్తాం. ప్రమాదాలు అవుతాయి, చాలా ప్రమాదాలు అయిపోతాయి. డ్యూటీ నాది కాబట్టి మీరు అడగకపోయినా బలవంతంగా చెప్పేసినాను. ఎందుకంటే మీరు తయారవ్వాలి, నేను తయారవ్వాలి. కాబట్టి చాలా పిల్లలు ఎలాంటి ఉంటారంటే మీకు ఐజకే లెక్క. ఎప్పుడైనా ఐజకే లెక్క అన్నీ తెలుసు. నానా గొర్రె లేదు, దహన బలికి గొర్రె లేదు, బరువు వేసేసుకున్నారు తల మీద, కట్టలు తల మీద ఉన్నాయి, అలా వెళ్ళిపోతున్నారు. నాన్న గొర్రె దహన బలి లేదు, గొర్రె లేదు, దేవుడు ఇచ్చి పెట్టాడన్నారు. అది అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహాం కేక్ కట్టాలని ఉంటే కొట్టించుకున్నాడు. కొడుకంటే అది, పిల్లలంటే అది. ఆ లెవెల్లో ఆలోచించుకోవాలి. మనం కొద్ది దానికి కింద మీద ఏంటి రుచిగా లేదు, అది తక్కువ, ప్యాంట్ చిరిగిపోయింది కొద్దిగా, ఏంటి సిల్వార్ కుర్త కొద్దిగా చిరిగిపోయింది, ఏంటి రంగు బాగలేదు, ఫేడ్ అయిపోయింది. ఇవన్నీ పనిచేయవు, ఈ పనిచేయవు అక్కడ ఈ లోపల. అన్నీ తెలుసు మీ నాన్నకి. ఒక్క వెంటుక పడే ఆయన లెక్క లేకుండా పడదే ఆయన మీ నాన్న ట్రైనింగ్ ఇస్తున్నాడు, మీకు ట్రైనింగ్ ఇస్తాడు. ఆయన గట్టిగా ఉన్నాడు, గట్టిగా ట్రైనింగ్ ఇస్తాడు. అది ఆలోచించుకుని ప్రభు వల్ల ప్రార్థిస్తున్నాం. ప్రభు క్షమాపణ, ఎక్కడెక్కడ పొరపాటు ప్రభు క్షమాపణ చెప్పండి. ప్రభుకి ఇలా పొరపాటు చేస్తున్నాను క్షమించండి. ఆ ప్రభు క్షమాపణ కోరుకుని అప్పుడు ప్రభు వల్ల ప్రార్థిస్తున్నాం.